మ్యామ్ జనరల్గా ఉమెన్ ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ డైలీ ఎన్ని ప్యాడ్స్ చేంజ్ చేస్తారు, ఇంకా నార్మల్ బ్లీడ్కి ఎన్ని ప్యాడ్స్ వాడాలి? యూజువల్గా బ్లీడింగ్ ఉన్నా లేకపోయినా Hmm. ఒక ఫీమేల్ ఎవ్రీ 6 to 8 hours కి ప్యాడ్ చేంజ్ చేయాలనేది మినిమం. Hmm. ఎందుకంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ అనేది దాని వల్ల కూడా కంటామినేషన్స్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి Hmm. అనమాట. ఎందుకంటే మనం ప్రతి లైక్ 3-4 hours కి యూరినేట్ అవుతాం. ఆ టైంలో అంటే ఎన్విరాన్మెంటల్ ఏదైనా ఎక్స్పోజర్ అట్లా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లీడింగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎవ్రీ 6 to 8 hours కి ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. లైక్ బ్లీడింగ్ ఎంత బ్లీడింగ్ నార్మల్ అంటారు, అబ్నార్మల్ బ్లీడింగ్ ఎంత అంటారు? 5 to 20 ml 5 to 80 ml అనేది నార్మల్ పర్ 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 ఓవరాల్ మెన్స్ట్రుయేషన్ ఓవర్ కి. మెన్స్ట్రుయేషన్. 5 to 80 ml 80 ml అంటే మనకు అనిపిస్తుంది ఎక్కువ అని, బట్ 5 to 80 ml ఇన్ నార్మల్ అని. మోర్ దెన్ 80 ml లైక్ ఎలా అంటే ప్యాడ్స్ లో తీసుకుంటే మనం మోర్ దెన్ 5 to 6 ప్యాడ్స్ పర్ డే అయినా అలా అనుకుంటే అండ్ క్లాట్స్ పాసేజ్ ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని మెనరేజియా ఆర్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటాం. హౌ డూ యూ అప్రిషియేట్ ద ఇన్వెన్షన్ ఆఫ్ శానిటరీ ప్యాడ్? ఇట్స్ అబ్సల్యూట్లీ గ్రేట్. ఎందుకంటే చాలా అంటే చాలా అప్పటికి ఇప్పటికి చాలా క్యాన్సర్స్ కూడా, లైక్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి కొన్ని. సో హ్యూమన్ పాపిలోమా వైరస్. హ్యూమన్ పాపిలోమా వైరస్ వాటి వల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నది అని ద మెయిన్ రీజన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఈ శానిటరీ ప్యాడ్స్ చాలా హెల్ప్ చేశాయి. సో ఆబ్వియస్ గా శానిటరీ ప్యాడ్స్ ఇన్వెన్షన్ అనేది చాలా అప్రిషియబుల్. ఇట్స్ అ గుడ్ అండ్ న్యూ ఇన్వెన్షన్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చిన్నపిల్లలు చాలా తొందరగా మెనాక్ స్టేజ్కి వెళ్తున్నారు. సో లైక్ 10 years to 13 years వరకు. ఇంతకుముందు చూసుకుంటే 13 to 15 years ఉండే నార్మల్, ఇప్పుడు అది తగ్గింది. సో ఫ్యూచర్లో ఇంకా తగ్గచ్చా ఈ ఏజ్, లేదా వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్? మెయిన్ గా లైక్ ఇది ఒకటే కాదు, చాలా వాటికి కాజెస్ మెయిన్ గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. హార్మోనల్ ఎందుకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయనంటే బికాస్ ఆఫ్ డైట్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చేంజ్ అయిపోయాయి. ఒకప్పటికి ఇప్పటికి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం. ఎస్ మ్యామ్. పిల్లలు కూడా ఇంతకుముందు వెళ్ళి బయట ఆడేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ ఫోన్స్ వచ్చేసాయి అన్ని ఇంట్లో. ఇంకా ఈ స్కూలింగ్ సిస్టమ్ కూడా మొత్తం మారిపోయింది. కూర్చొని చదవాలి చదవాలి ఎంతసేపటికి చదవాలి. సో వాళ్ళు అలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చేంజ్ చేయడం, ఎక్కువ పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వీటి వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసాయి. వాటి వల్లనే ది మెయిన్ రీజన్ ఫర్ ఏంటి ఎర్లీ మెనార్కీ ఇవన్నీ. నార్మల్గా కొందరికి వైట్ డిశ్చార్జ్ వస్తుందాం. Yeah. సో వైట్ డిశ్చార్జ్ పానిక్ సిచ్యువేషనా కాదా? ఎట్లా రియాక్ట్ చేయాలి ఒక ఫీమేల్ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు? హౌ షుడ్ షీ రియాక్ట్? యాక్చువల్గా వైట్ డిశ్చార్జ్ పైన చాలా అంటే చాలా అపోహలు ఉన్నాయి ఫీమేల్స్ కి. కొంతమంది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వగానే ఏదో సంథింగ్ లైక్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే క్యాన్సర్ వరకు థింక్ చేస్తారు. Cancer. వైట్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియలాజికల్ నుంచి క్యాన్సర్స్ వరకు చాలా అండ్ చాలా కాజెస్ ఉంటాయి. సో ఒక ఫీమేల్ కి ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్, Hmm. ఓవ్యులేటరీ పీరియడ్ వరకు అంటే అప్ టు 14 days వరకు వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. అండ్ దాని తర్వాత డ్రై పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత బిఫోర్ మెన్స్ట్రుయేషన్ మళ్ళీ వైట్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వైట్ డిశ్చార్జ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్ ఏం లేకుండా, ఫీవర్ ఏం లేకుండా, ఫాల్ స్మెల్లింగ్ ఏం లేకుండా ఉంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ నార్మల్ థింగ్. నార్మల్ థింగ్. Yeah. బట్ ఒకవేళ ఇవన్నీ ఉంటే ఇట్స్ అన్ ఇట్స్ అన్ ఇండికేషన్. అంటే ఏదైనా అది అంటే క్యాన్సర్ అనే కాదు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు, క్యాన్సర్స్ అయినా అయి ఉండొచ్చు. బట్ వేరీ కాజెస్ అన్ని చాలా వేరీ.